ధన్వంతరి విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి అమృత కలసహస్తాయ క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు అమృత కలసంతో వచ్చారనమాట. అమృత కలసంతో వచ్చి ఆ ఔషధాలన్నింటినీ కూడా భూమికి తీసుకొచ్చిన ఆయన విష్ణుమూర్తి అనమాట ధన్వంతరి. ఆ ధన్వంతరి ఆరోగ్యశాల మీరు చూసుకుంటారు కదా, అది కేవలం మట్టి ఇటుకలతో కట్టుకున్నది. మడ్ బ్రిక్స్ మనం తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనమాట. దాంట్లో అలా ఎకో ఫ్రెండ్లీ హౌస్లో ఉండడం వల్ల లాంగివిటీ ఆఫ్ ది లైఫ్ హెల్త్ పెరుగుతాయి అనమాట. అండ్ మనకి చాలామంది ఇంతకుముందు చూడండి 100 సంవత్సరాలు అలా బతికేవాడు. ఇప్పుడు ఆయుష్ తగ్గిపోవడం కారణం ఏంటి? కాంక్రీట్ హౌసెస్, ఏసీలు, ఇవన్నీ రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ వచ్చేసి ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు అంత న్యాచురల్గా బతికేటప్పుడు ఏంటంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం ఎక్కువ వస్తుంది. అందుకని ఆరోగ్యశాల పూర్తిగా మడ్ బ్రిక్స్తో కనెక్ట్ చేసింది అన్నమాట. చాలా ఆరోగ్యశాల. ఇంకా అక్కడి నుంచి మీరు మిగిలిన చూడవచ్చు. ఇది ఏంటంటే ఒక సర్కిల్. ఫస్ట్ లక్ష్మీనారాయణ స్వరూపం. చెట్లలో వృక్షానం అశ్వత్థ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తామంట. వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని నేను అని చెప్పి, అందుకని చెప్పి ఇది మొదటి వృక్షం అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. అది అశ్వత్థ వృక్షాన్నేమో రావి చెట్టుని కృష్ణ పరమాత్మగాను, అలాగే వేప చెట్టునేమో లక్ష్మీ స్వరూపంగాను చూస్తాం అన్నమాట. లక్ష్మీనారాయణ స్వరూపంగా ఫస్ట్ ఈ 2 చెట్లు పాతాను. ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, అంతా ముళ్ళు అలా ఉండే అనమాట. జాతర మాస దీక్షలో ఉన్నప్పుడు ఇలా చెప్పులు లేకుండా నడుస్తాం. అవన్నీ రోజు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే అంత కష్టాలు పడినా కానీ ఇప్పుడు సైకిల్ యాత్ర కంటే కూడా 10 times కష్టమైనటువంటి వర్క్ ఇది. అంతా రోజు దెబ్బలు వచ్చే గొంతలు తీయాలంటే చాలా కష్టం. అలా కష్టాలు పడి ఇక్కడ అంతా నీళ్ళు లేకపోయినా కానీ అలా మెల్లమెల్లగా దీన్ని పెంచుకుంటా వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇక్కడ నుంచి ఇదంతా ప్లానింగ్ చేశాను అనమాట. నేను సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కాబట్టి ఆర్కిటెక్చర్ నాకు సాఫ్ట్వేర్లో తెలుసు, కానీ ఈ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా దాన్ని ఉపయోగించి ఇదంతా కూడా ఒక ఆర్కిటెక్చర్ చేసి చక్కగా దీన్ని రోడ్ల నిర్మాణం అనేది చేస్తున్నారు. సర్కిల్ రోడ్లో నిర్మించి ఈ సర్కిల్ రోడ్లో ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం వచ్చే విధంగా మెడిసినల్ ప్లాంట్స్ ప్లాన్ చేశాను అనమాట. సో దట్ ఏంటంటే ఇలా నడుచుకుంటూ అలా ఒక సర్వీసెస్లో అలా ఒక రౌండ్ వేసినట్టయితే ప్రతిరోజు ఒక రౌండ్ వేసుకున్నారనుకో ఏమవుతుంది, అంత ఇప్పుడు తులసి చుట్టూ తిరిగితే ఎలాగైతే ఒక ఔషధ మొక్క చుట్టూ తిరిగితేనే అంత ఔషధం వస్తుంది, ఒక రావి చెట్టు తిరిగితేనే అంత ఔషధం వస్తుంది. ఇప్పుడు అలాంటప్పుడు ఇన్ని చెట్ల చుట్టూ తిరిగితే అది దివ్య ఔషధం అనమాట. అలా దివ్య ఔషధంగా ఒక ఆరోగ్యవనంగా ఇది పెంచడం జరుగుతుంది. అలా ఒక రౌండ్ అలా సరే. అందుకని నేను ఎప్పుడైనా సరే ఊరికే టైం వేస్ట్ చేయకుండా నేచర్తో బతకడం అలవాటు చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కూడా ఇట్లా నేచర్తో అలా ఒక రౌండ్ అలా తిరిగి ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదించి గాలి పీల్చేస్తే చాలు. ఇప్పుడు ఆక్సిజన్ పీల్చడానికి సెంటర్లు వచ్చేసినాయి, డబ్బులు తీసుకున్నారు ఢిల్లీలో, అంటే పొల్యూషన్ జరిగిపోయి. ఇప్పుడు రేపొద్దున ఇలాంటివే ఆధారం అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని నేను ఐక్యరాజ్య సమితిలో అదే చెప్పాను అనమాట. సో ప్రతి దేశము కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ విలేజెస్ తయారు చేయాలి. ప్రతి గ్రామం ఇలా సెల్ఫ్ సస్టైనబుల్గా తయారు కావాలంటే ఇక్కడ ఏది బయట నుంచి అవక్కర్లే. కుంకుడుకాయలు కూడా ఇక్కడ అంటే చాలా షాంపూ పైన ఇక్కడే పెట్టుకోవచ్చు. పందుగల వేప పుల్ల తోముకోవడానికి పేస్ట్లు అవసరం లేదు. అలా న్యాచురల్గా మేము బతకాలి, అసలు బయట నుంచి ఏం అవసరం లేదు. అంత సింపుల్ లైఫ్ ఉంటుంది అనమాట. ఇక్కడే అన్ని పండించుకోవచ్చు, ఇక్కడే తినవచ్చు. అసలు బయట నుంచి ఏం అవసరం లేదు, ఇక్కడి నుంచే పంపిస్తాం కానీ బయట నుంచి ఏం అవసరం లేదు. అట్లా మనం సెల్ఫ్ సస్టైనబుల్ చేయాలనేది ప్రతి గ్రామం అలా ఉండాలి. సెల్ఫ్ సస్టైనబుల్. చెప్పు ఏమన్నా డౌట్ ఉంటే. సోప్స్ అది చెప్తున్నాను, కొంకుడుగా ఉంటుంది అది దంచితే సోప్ అది దాన్ని సోప్ నట్టు అంటారు. వేసి అన్నిటికీ పనికి వస్తుంది, అది అన్నిటికీ పనికి వస్తుంది. తర్వాత మినప పిండి చేస్తే పిండి, ఆ పిండినితో రుద్దుకోవచ్చు అనమాట. దాన్ని సున్నిపిండి అంటారు. కొబ్బరి నూనె సున్నిపిండి ఆడితో అనమాట. మన సోప్లో ఇంకా వేరే ఏం అవసరం లేదు. అలాగే లెమన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఈ సిట్రస్ అనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, లెమన్ మనకి ఏ బ్యాక్టీరియా ఇది లేకుండా లెమన్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ లెమన్ కూడా ఇక్కడ సిట్రస్లో 5 రకాల 6 రకాల పండ్లు ఉంటాయి. అన్నిటికంటే సిట్రస్లో ప్రపంచంలో పెద్ద పండు ఒకటి ఉంటుంది. ఇంత పండు ఉంటుంది సిట్రస్లో, అది కూడా ఉంటుంది. పప్పర్ పన్స్ అంటే పప్పర్ పన్స్ పప్పర్ పన్స్ దాన్ని అది యాంటీ క్యాన్సరస్, చాలా మంచి ఫ్రూట్. సో అలా మీకు బయట చూడండి ఎన్నో పండ్లు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అలా రకరకాల పండ్లు అంటే అలా ముందుకెళ్ళాం. మీరు ఒకసారి అలా రౌండ్ వేసుకుంటూ